పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణానికి మారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య తర్వాత అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముగిసి ఇప్పుడు క్షిపణుల యుద్ధం మొదలైంది. ఆయుధాలు వదిలి లొంగిపోండి, లేదంటే మరణం తప్పదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికలను ఐఆర్జీసీ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై విరుచుకు పడుతోంది. అసలేంటి ఐఆర్జీసీ? ట్రంప్ ఎందుకు వీరినే టార్గెట్ చేస్తున్నారు? ఈ యుద్ధంలో ప్రస్తుతం ఎవరు పైచేయి సాధించారు? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన తర్వాత ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ రగిలిపోతున్నారు. ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోండి, లేకపోతే మీకు మరణం తప్పదంటూ వారిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ హెచ్చరికను వారు ఏమాత్రం లెక్క చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వారు వెనక్కి తగ్గే సంకేతాలేవీ కనిపించడం లేదు. ఇజ్రాయెల్పై, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇప్పటికే దాడులు జరిపిన ఐఆర్జీసీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ ఐఆర్జీసీ దళం ఏర్పడింది. ఇది సాధారణ సైన్యం కాదు, రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక సాయుధ దళం. ఇరాన్ సైన్యంతో పాటు పనిచేస్తున్న నేరుగా సుప్రీం లీడర్కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఇరాన్ సాధారణ సైన్యం కంటే వీరికి ప్రాధాన్యత ఎక్కువ. అంతర్గత బాహ్య శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం ఈ దళం ప్రధాన బాధ్యత. ఖమేనీకి ముందు సుప్రీం లీడర్గా ఉన్న అయతొల్లా రుహుల్లా ఖొమైనీ వీరిని ఇస్లాం సైనికులుగా అభివర్ణించారు. వీరి భావజాలం కేవలం సైనిక శక్తి కాదు, మతపరమైన నిబద్ధతతో కూడినదిగా ఉంటుంది. ఇందులో దాదాపు 1.9 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉంటే రిజర్వు దళాలతో కలిపి వీరి సంఖ్య 6 లక్షలకు పైగానే ఉంటుంది. భూతల దళం, నౌకాదళం, వాయుసేన, బాసిజ్, కుద్స్ ఫోర్స్ అనే విభాగాలు ఉన్నాయి. ఇక బాసిజ్ అనే ఒక పౌర సైన్యం కూడా వీరికి అండగా నిలుస్తుంది. ఇది స్వచ్ఛంద పారామిలిటరీ బలగం. ఎక్కువగా యువత ఇందులో చేరుతుంది. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు అణిచివేయడంలో వీరిని ఉపయోగిస్తారు. ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలో సరిహద్దుల్లో కూడా వీరిని మోహరించారు. అంతర్గత భద్రతా వ్యవస్థలో వీరి పాత్ర చాలా పెద్దది. ఇక కుద్స్ ఫోర్స్ అనే దళం దేశం వెలుపల ప్రత్యేక ఆపరేషన్లపై దృష్టి సారిస్తుంది. ఇరాన్ ప్రభావాన్ని సరిహద్దులు దాటి విస్తరించడంలో వీరి పాత్ర కీలకం. ఇరాన్ దగ్గరున్న భయంకరమైన బాలిస్టిక్ క్షిపణులన్నీ ఐఆర్జీసీ నియంత్రణలోనే ఉన్నాయి. అందుకే ట్రంప్ వీరిని లొంగిపోవాలని కోరుతున్నారు. ఇక రాజకీయ, ఆర్థిక రంగాల్లో కూడా ఐఆర్జీసీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. చమురు, సహజవాయు రంగాల్లో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వీరి కాంట్రాక్టింగ్ కంపెనీ ఖాతం అల్ అన్బియా దక్కించుకుంది. 1980 నుంచి 1988 వరకు జరిగిన ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలో దేశ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ అవసరాలను కూడా ఐఆర్జీసీఏ నిర్వహించింది. ఇది కేవలం సైనిక దళం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా బలమైన వేర్లు ఉన్న శక్తి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్లో అత్యంత బలమైన దళాన్ని ట్రంప్ లొంగిపోండి అని హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వారు లొంగిపోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగానే భావిస్తున్నారు. ఖమేనీ మరణం తర్వాత ఐఆర్జీసీ స్వామి భక్తి మరింతగా పెరిగిపోయింది. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలని వారు బలంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇక యుద్ధ పరిణామాలు కూడా మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లోని మిలిటరీ స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్లోని పోలీసు ప్రధాన కార్యాలయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. మెహ్రాన్ నగరంలో క్షిపణి దాడిలో డజన్ల కొద్దీ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బాలికల పాఠశాలలపై దాడి జరగడం ప్రపంచాన్ని కలిచివేసింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇరాన్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ వైపు నుంచి ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట దాడులు చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్లోని అమెరికా నౌకాదళ బేస్పై
క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశామని తెలిపింది. ఇరాన్ అధికారిక టీవీ ప్రధాన కార్యాలయం పైన క్షిపణి దాడులు జరిగాయి. అయినా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రసారాలు కొనసాగుతున్నాయని వారు చెబుతున్నారు. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. ఒక్కొక్కటి 907 కిలోల బరువున్న భారీ బాంబులతో ఇరాన్లోని క్షిపణి స్థావరాలను అమెరికా ధ్వంసం చేస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో మధ్యంతర సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రేజా అరాఫీ వ్యవహరించనున్నారు. ఇరాన్ పాలనా పగ్గాలు 3 సభ్యుల గార్డియన్ కౌన్సిల్కు చేరాయి. వీరిలో ఇరాన్ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ గొలాం హుస్సేన్తో పాటు అయతుల్లా అలీ రెజా అరాఫీ ఉన్నారు. 67 సంవత్సరాల అరాఫీ ఇరాన్ ఇస్లామిక్ సెమినరీల జాతీయ నెట్వర్క్కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు సుప్రీం లీడర్ను ఎన్నుకునే 88 మంది సభ్యుల అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బృందంలో కూడా ఉన్నారు. అయతుల్లా అనేది షియా ముస్లింలకు ఇచ్చే గౌరవప్రదమైన బిరుదు. అయతుల్లా అంటే దేవుడి సంకేతం అని అర్థం. అయతుల్లా అనే బిరుదు లభించాలంటే ఇరాన్లోని కోమ్ లేదా ఇరాక్లోని నజాఫ్ వంటి ప్రసిద్ధ ఇస్లామిక్ విద్యా కేంద్రాలలో దశాబ్దాల పాటు చదువుకోవాలి. వీరు ఖురాన్ ప్రవక్త బోధకులు. తర్కశాస్త్రం, ఇస్లామిక్ తత్వశాస్త్రంలో అపారమైన పాండిత్యం కలిగి ఉంటారు. ఈ బిరుదును ఏ ప్రభుత్వమో లేదా సంస్థో అధికారికంగా ప్రకటించదు. ఆ మత పండితుడికి ఉన్న జ్ఞానం, రచనలతో పాటు ఇతర సీనియర్ మత గురువుల ఆమోదంతో సహజంగానే ఈ గుర్తింపు లభిస్తుంది. కాగా సుప్రీం లీడర్ను ఎన్నుకునే 88 మంది సభ్యులను 8 ఏళ్లకొక్కసారి ఓటు వేసి ఎన్నుకుంటారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న దాడులతో ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ట్రంప్ మాటలు హెచ్చరికలా లేక యుద్ధ ప్రకటనలా అన్నది తేల్చాల్సి ఉంది. IRGC తన స్వామి భక్తిని చాటుకుంటూ ప్రతీకార జ్వాలలను మరింత పెంచుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలను ఏ స్థితికి తీసుకెళ్తాయో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.